పాపం ఆలోచన రావడం పాపం కాదు, తప్పు. కానీ ఆ తప్పుడు ఆలోచన ముందుకు తీసుకెళ్లి చెయ్యడం పాపం. మనం అలా చూసినప్పుడు అరే ఇది తప్పు అని తెలుసు, అక్కడికి వెళ్ళకూడదు అని తెలుసు, అది చెయ్యకూడదు అని తెలుసు, అయినా మనం చేస్తాం. చేయడం వల్ల మనకేమనిపిస్తుంది? ఓ సరే చేసిన వాళ్ళు ఊరుకుంటావా? ఊరుకో. ఆ చేసిన దానికి కుటుంబాన్ని నాశనం చేస్తాం, జీవితాలు నాశనం చేస్తాం, పిల్లల్ని నాశనం చేస్తాం, భవిష్యత్తుని నాశనం చేస్తాం. నువ్వు కోరిక వస్తే, నీకు ఒక ఆలోచన కలిగితే, లేకపోతే నువ్వేదైనా చెయ్యాలనుకుంటే అది వ్యక్తి రూపంలోనో పని రూపంలో ఇంకే రూపంలో చెయ్యండి, అది మీతోనే పోయిద్ది. కానీ మీ వల్ల కుటుంబాలు నాశనం అవ్వాలా? చెప్పండి. మన వల్ల కుటుంబాలు నాశనం అవ్వాలా? పిల్లలు నాశనం అవ్వాలా? జీవితాలు నాశనం అవ్వాలా? తరాలు నాశనం అవ్వాలా? మమ్మప్పుడు మాట చెప్తుంది, నువ్వు తప్పు చేయాలనుకుంటే నీతోనే పోయిద్ది, అదే ఇంకొంత తప్పు చేయాలనుకుంటే కుటుంబాలు జీవితాలు నాశనం అవుతాయి. నాకు కోపం వస్తే నాతో ఉంటది, కానీ ఆ కోపం ఇంకోటి మీద చూపిస్తే ఆ కోపం ఎలా బయటకు వచ్చిందో తెలియదు, కొట్టడానికి వచ్చిందో తెలియదు, చంపడానికి వచ్చిందో తెలియదు, నరకడానికి వచ్చిందో తెలియదు, అది మీరు ఒక వచ్చిందో తెలియదు. కానీ ఆ ఒక్క పని వల్ల ఆ క్షణంలో నేను ఆ ఒక్క కోరికని, ఆ కోపం, ఆ ద్వేషం, ఇంకేదైనా ఆ క్షణం ఆపుకోగలిగితే పరిణామాలు వేరుగుంది. ఆ ఒక్క క్షణం దావీదు ఆగినట్లయితే, చూడడం తప్పు కాదు, మనం చూడబోయి చాలా చూస్తాం బయటికి వెళ్ళినప్పుడు, దాన్ని చూసి ఇంటికి తీసుకురావద్దు. చూసాం వదిలేద్దాం, కానీ చూసి తీసుకొస్తే దావీదు పడద్దని వరకు తీసుకొచ్చాడు ఇంట్లోకి. అందుకనే చూడండి, కొంతమందిని ఇంట్లోకి వీధి వరకే ఉంచాలి, కొంతమందిని గేటు వరకే ఉంచాలి, కొంతమందిని పడగది వరకు తెస్తారు, కొంతమందిని హాల్ వరకు తీసుకొస్తారు, కొంతమంది వంటగది వరకు తీసుకొస్తారు. మనం ఎంత దూరం మనిషిని తీసుకొస్తే అంత దూరం మనిషి వస్తాడు, అంత దూరం మనిషి మన గురించి తెలుసుకుంటాడు. వీధి మనం ఉద్యోగం చేసే వ్యక్తి ఉద్యోగం వరకే ఉన్నాం అనుకోండి, మనం ఎంతవరకు తెలుస్తాం? మనిషికి ఉద్యోగం చేసే వరకే తెలుస్తాం. అదే వీధి వరకు తీసుకొస్తే ఇంట్లో భార్యకి భర్తకి బయట వాళ్ళకి తేడా లేదా? ఇంట్లో భార్య కన్నా బయట వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. అంటే భార్యతో భర్త సరిగ్గా లేడు, ఇంట్లో భర్త భార్యకి ఎక్కువ చెప్పుకోలేకపోతున్నా అంటే భార్య సరిగ్గా లేదు. అంటే ఒక బయట వ్యక్తి, దేవుడు చెప్తున్నాడు, వివాహం అయిన తర్వాత ఏం చేయాలి? తల్లిదండ్రుల ముందు భార్యను హత్తుకోవాలి. కానీ ఇంకా కొంతమంది భార్యను హత్తుకుంటారు, ఇంకా కొంతమంది తల్లిదండ్రులు హత్తుకుంటారు, భార్యను వదిలేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారు? భార్యగా ఉంటారు, తల్లిదండ్రులని రోడ్డు మీద వదిలేస్తారు. ఇది కరెక్టా? ఇద్దరిని చూడాలి. భార్య హత్తుకోవాలి, కానీ తల్లిదండ్రుల బాధ్యత చూసుకోవాలి. కానీ ఎలా అంటే ఇంకంతే, నాకు పెళ్ళయింది, ఇక నాకు భార్య ప్రపంచం, భార్య తప్పితే నాకు ఇంకెవరూ లేరు. కానీ అదే భార్య సంతోషపడిద్ది, అమ్మ నాకు మంచి భర్త దొరికాడు, ఇంత మంచి దొరికి నేను ఎన్ని ప్రార్థనలు చేశాను, నేను ఎన్ని ఉపవాసాలు ఉన్నాను, ఎంతకాలం చర్చికి వెళ్ళాను, ఇంత గొప్ప భర్త దొరికాడు, భార్యకి సంతోషం ఉంటుంది. కానీ అదే భార్య తల్లి అయినప్పుడు మాత్రం ద్వేషం వచ్చేస్తుంది. అవునా? అదే భార్య తల్లి అయింది, పెళ్ళైంది వాళ్ళ పిల్లలకి, మరి ఆ తల్లి తట్టుకోలేదు. ఏరా నువ్వు తల్లిని చూసుకోవా? నువ్వు భార్య వస్తే తల్లేరా? మరి భార్యగా ఉన్నప్పుడు ఆనందపడ్డ ఒక స్త్రీ తల్లిగా అయినప్పుడు ఎందుకు ఆనందపడలా? ఎందుకంటే ఆ పరిస్థితిలో ఆ తల్లి ఎలాగుందో ఈ తల్లి ఇప్పుడు అలాగే ఉంది. అందుకని సో భార్య అయినా భర్తైన బాధ్యతలు వదలకూడదు, కానీ హత్తుకోవాలి. ఎందుకంటే చచ్చేంత వరకు తోడుగుండేది భార్య భర్తలే, కానీ తల్లిదండ్రులు బాధ్యత. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా, తల్లిదండ్రులు వాళ్ళని చక్కగా పెంచి పోషించి అందంగా తయారు చేశారు, మంచి చదువుతో తయారు చేశారు, మంచి ఉద్యోగం వచ్చేలా చేశారు. ఇది ఏమీ లేకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడిద్దా? అందంగా లేకపోతే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? నిజంగా అలాగే కాకపోతే మనకి పెళ్లి చూపులు ఉండవు, ఎవరు చూస్తే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. మనకి పెళ్లి చూపుల్లో ఫోటోలు వెనకాల మీ బయోడేటా రాయమంటారు. మీరు పెళ్లి చూపులకి వెళ్తే ఎందుకు? అది చూసి పెళ్లి చేసుకుంటారు. ఈ రోజు తల్లిదండ్రులు అంత స్థాయికి తీసుకెళ్ళిపోతే అబ్బాయిని పెళ్లి చేసుకుంటారా? అమ్మాయిని అంత అందంగా అప్పుడప్పుడు చూసి అమ్మాయిని చూసుకుంటారా? గుణం చూసుకుంటారా?
ఇవన్నీ కావాలి. అంటే ఆ పరిస్థితిలోకి మనం వెళ్తే గాని మనకు తెలియదు. సో మనం వదిలేయాలి. కొన్ని చూసి మనం ఏం చేయాలి, కొన్ని పట్టుకొని తెచ్చుకునే ఉంటే ఇంటికి మంచిని 100 రూపాయలు పెట్టి తెచ్చుకోవచ్చు, కానీ చెడుని 1000 రూపాయలు పెట్టి వదిలించుకోవాలి. కానీ మనం తెచ్చుకునేవి ఎలా ఉంటుంది, ఆ రోజు దావీదు ఆ ఒక్కటి వదిలించుకున్నట్టయితే ఆ రోజులో ఆ తర్వాత ఏమన్నాడు, ప్రవర్తన తీసుకొచ్చి 100 గొర్రెలు ఒకరికుంటే 10 గొర్రెలు ఒకరికుంటే నువ్వు 10 గొర్రెల దగ్గర తీసుకుంటే దొంగతనం అవుద్ది, అది ఇబ్బంది అయింది. కానీ నీకు ఇంతమందిని ఇచ్చా నేను, ఇంకొకరు అడిగితే నేను ఇచ్చేవాడిని. నువ్వు భర్తని చంపాల్సిన అవసరం లేదు. దేవుడికి కోపం ఎక్కడొచ్చింది, చంపినందుకు. దేవుడికి కోపం, కానీ మన ఆశ ఇంకో జీవితాన్ని నాశనం చేస్తే కోపం వచ్చింది. మన ఆశ నాశనం చేస్తుందా, బాగుపరుస్తుందా? ఆశపడడం తప్ప, నేను కూడా ఆశపడతాను. కానీ నా ఆశ నా జీవితాన్ని నాశనం చేస్తే పర్లేదు, కానీ నా వల్ల ఎదుటోళ్ళ జీవితాన్ని నాశనం చేస్తే వాళ్ళు బాగుపడేవాళ్ళు. కానీ నా ఆశ వల్ల వాళ్ళు వెళ్ళే దారి మారింది, వాళ్ళు ఎంచుకున్న విధానం మారింది, వాళ్ళ ఆలోచన అన్ని ఎవరి వల్ల మారినాయి, నా వల్ల మారినాయి. అదే ఆ ఆశని నేను చెప్పకుండా ఉన్నట్లయితే, చూపించకుండా ఉన్నట్టయితే వాళ్ళ జీవితం ఎలా ఉండదు. నేను ఆశపడ్డాను కానీ వాళ్ళ జీవితం నాశనం అయిపోయిందిగా. నా కోరిక తీరింది కానీ వాళ్ళ జీవితం నాశనం అయింది. ఇప్పుడు ఆ జీవితాన్ని ఎవరు కడతారు? వాళ్ళు ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళి ఏదో చేయాలనుకున్నారు, కానీ కేవలం మన తలంపుల వల్ల ఒక జీవితం నాశనం అయింది, ఒక కుటుంబం నాశనం అయింది. ఎంతో మంది బయట చూస్తుంటే చాలా వ్యవహారాలు పెట్టుకొని ఇల్లీగల్ అఫైర్స్, వైవాహిక సంబంధాలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశ వల్ల పిల్లల జీవితం నాశనం అయింది. పిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారు. ఏంటా అంటే అదే తండ్రి తల్లి సరిగ్గా ఉన్నట్టయితే వాళ్ళ జీవితం ఎలాగ ఉండేదో. ఒక అబ్దుల్ మన తలంపుల వల్ల అయ్యగారు అయ్యేవాళ్ళు పోయారు, అమ్మగారు అయ్యేవాళ్ళు పోయారు, చదువుకొని బాగుపడ్డోళ్ళు పోయారు, అందరూ అయిపోయారు. ఎందుకు? ఒక్క ఆలోచన, మన ఆలోచన, మన తలంపు. అలాగే ఎదుటి వాళ్ళ తలంపు కూడా మన జీవితాన్ని నాశనం చేస్తుందా, బాగు చేస్తుందా చూసుకోవాలి. మనం చంపకూడదు. అందుకనే చూడండి, నిర్గమాకాండంలో 20వ అధ్యాయం 13వ వాక్యం, నరహత్య చేయకుండా మనం ఏమి డైరెక్ట్ కత్తితో వెళ్ళి పడవలసిన అవసరం లేదు. మాటలు కత్తి కన్నా పదును, ఆలోచనలు కత్తి కన్నా పదును. సో ఆ నరహత్య చేయకూడదు. ఈ రోజు మనం నిజంగా ఒక కుటుంబంలోకి వెళ్తున్నప్పుడు ఆ కుటుంబాన్ని మనం నరహత్య చేయకూడదు. అదే రంగంలో మన ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా మనం నరహత్య చేయకూడదు. ముందు ఒకలా మాట్లాడి వెనకాల ఒక మాట్లాడితే అది నరహత్య. అలా చేయకూడదు. ఏదైనా మొహం మీద మాట్లాడాలి. చూడండి, చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు బాగా మాట్లాడతారు, తర్వాత తప్పుగా మాట్లాడతారు. మన ముందు బాగా నటిస్తారు, వెనకాలకి వెళ్ళి 10 మంది తప్పుగా చెప్తారు. అది నరహత్య. ఈ రోజు మన మాటల వల్ల ఒక మనిషిని కృంగిచేసి, ఒక మనిషిని నశింపజేసి, ఒక మనిషి మానసికంగా వాడిని ఒక శ్రమలో పడేస్తే అది కూడా నరహత్య. మన తలంపుల వల్ల ఒక జీవితాన్ని నాశనం చేస్తే అది నరహత్య. ఈ నరహత్య అస్సలు చేయకూడదు. చంపితే వాడి ప్రాణం ఒకసారి పోయింది వాళ్ళది, కానీ మాట్లాడితే ప్రతి రోజు పోతానే ఉంటుంది. ఇంట్లో భార్య భర్తని హత్య చేస్తుంది, భర్త భార్యని హత్య చేస్తాడు, పిల్లలు తల్లిదండ్రులని హత్య చేస్తారు. ఎందుకంటే మాటలు, వాళ్ళ మాటలు పట్టుకోలేము. ఇంత కష్టపడి పెంచినా ఎందుకురా నువ్వు ఇలా మాట్లాడతావంటాం. కష్టపడి ఇంటికి వచ్చే భర్తకి మనశ్శాంతి ఉండదు. తెలుసా, భర్త బయట నుండి ఇంటికి వచ్చేది కొన్ని దేశాల్లో ఏం నేర్పిస్తారు చెప్పనా? మొరోకో అలాంటి దేశాల్లో ఆడికి ఫస్ట్ ఆడపిల్లకి నేర్పించేదని చెప్పనా, ఇంటికి నీ భర్త రాగానే ఎలా నువ్వు ఆ భర్తని సంతోష పెట్టాలి, ఎలా భర్తని నువ్వు ప్రశాంతంగా, అంటే అంత స్ట్రెస్ ఉండి అంత విసుగుతో వచ్చిన భర్తని నువ్వు ఎలాగా నవ్వించి ఆనందంగా చూసుకోవాలి ఒక భార్యకి నేర్పిస్తారు. ముందు కానీ వాళ్ళ చిన్నప్పుడు తల్లిని నేర్పించేది. ఎందుకంటే భర్త ఇంటికి వచ్చినప్పుడు భార్య ఇంటికి వచ్చినప్పుడు ఎవరు చేస్తాడు? అరే అంత పొద్దు నుండి సాయంత్రం దాకా పని చేసి పరిగెత్తుకుని
ఇంటికి ఎందుకు వస్తాడు? వేరే ఇంటికి వెళ్ళొచ్చుగా, పక్కింటికి వెళ్ళొచ్చుగా. ఎందుకు వెళ్ళడు? ఇంట్లో మన భార్య ఉంది అందుకనే వెళ్తాడు. కొంతమంది నేను చూశాను, నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు టైం అవ్వగానే పరిగెత్తుతారు ఇంటికి. ఇంకోళ్ళు భార్య ఇంటికా 8 వరకు నేను ఇక్కడే ఉంటాను, భార్యకి ఫోన్ చేసి నేను 9కి వస్తా అని చెప్తారు. ఎందుకంటే ఇంటికి వెళ్తే ఏం చేస్తావురా, కూర్చుంటాం, ఇంటికి అరుస్తారు, అవసరమా మనకి ఇదంతా అంటారు. కొంతమంది పరిగెత్తుతా ఇంటికి వెళ్తారు. అమ్మాయి కొంచెం వెళ్ళి ఇంటికి వెళ్తే ముందు మా భార్యను చూసి మా ఆవిడ ఇచ్చే కాఫీ తాగితే, లేకపోతే మా భార్య పక్కన కూర్చుని నా పిల్లలతో ఆడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని ఇంట్లో ప్రశాంతత ఉంది, కొన్ని ఇంట్లో నరకం ఉంది. సో మన ఇంట్లో ఎలా ఉందో మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది భార్యలు భర్త కోసం ఎదురు చేస్తారు, మా ఆయన వస్తాడు మా ఆయన వస్తాడని. కొంతమంది భార్యలు మా ఆయన ఎప్పుడు రాకుంటే బాగుందా అని వస్తారు. ఎందుకంటే ఇంటికి వస్తే గొడవ, ఇంటికి వస్తే తిట్టడం, ఇంటికి వస్తే అరుచుకోవటం. పిల్లలు కూడా ఇంటికి వెళ్ళగానే మా పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పిల్లలు అంటే ఇక్కడ నేను ఒక సాంప్రదాయం చూశాను. వేరే చోట వేరే దేశాలు వెళ్తే పిల్లలతోనే తల్లిదండ్రులు వాళ్ళ భార్యతో ఎంత బాగుంటారో తెలుస్తుంది. మా పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఆవిడికి ఇస్త్రీ వేస్తాడు, వాళ్ళ ఆవిడికి వండుతాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న చేసింది చూశాడు. మన పిల్లలు మనం చేసిందే చూస్తారు. మా నాన్న రోజు మా అమ్మని కొడుతున్నాడంటే ఓకే నేను కూడా మా ఆవిడని కొట్టాలి రోజు, అదే మగతనం అని అనుకుంటారు. అదే చూసి నేర్చుకుంటారు. బూతులు తెచ్చున్నాడు మా నాన్న అంటే ఒక అమ్మాయి వచ్చినప్పుడు ఏంటంటే అమ్మాయి తిడితేనే మౌనంగా ఉందిగా, మౌనంగా ఉంది కదా, నేను కూడా మా పేరెంట్ తిడితే మౌనంగా ఉంటుంది. అదే మగతనం అనిపించుకుంటారు. కొంతమంది అమ్మాయిలు కూడా చూస్తున్నారు, మా నాన్న మౌనంగా కూర్చుంటే మా అమ్మ అంటే భర్తని మన గుప్పిట్లో పెట్టుకోవాలంటే మనం విసిగించాలి, మనం తిట్టాలి, వాళ్ళకి ప్రశాంతమైన జీవితాలు అస్సలు ఇవ్వకూడదు అని అమ్మాయిలు నేర్చుకుంటారు. వాళ్ళ జీవితాలు ఎందుకు బాగుంటాయి? ఒక ఆయన చెప్తాడు, ఈ రోజుల్లో ఒక అమ్మాయికి భర్తతో ఎలా కాపురం చేయాలో తెలియదు. ఎందుకంటే ప్రతి అమ్మాయి ఈ కాలంలో ప్రతి అమ్మాయి తల్లి భర్త లేకుండా సింగిల్ మదర్ గా, అంటే వాళ్ళు విడాకులు తీసుకుని ఎక్కువ ఉన్నారు ఈ కాలంలో. అలాగా జరుగుతుంది. అప్పుడు అమ్మాయికి భర్తతో ఎలా ఉండాలి ఎలా వచ్చింది? భర్త భార్యతో ప్రేమగా లేకపోతే ఇంట్లో పిల్లలకి ప్రేమ గురించి ఏం తెలిసింది? స్కూల్లో పుస్తకాలు తెలుస్తుంది, డబ్బులు ఎలా సంపాదించాలో మనం నేర్పిస్తున్నాం. కానీ డబ్బులు సంపాదించినా ఆస్తులు కట్టినా అంతస్తులు చివరికి ఇంటికి వచ్చే కదా ఉండాలి. ఆ ఇంట్లో ఎలా ఉండాలి ఎవరు నేర్పిస్తున్నారు? స్కూల్లో టీచర్లు నేర్పిస్తున్నారా? ఇక్కడ పాస్టర్ గారు నేర్పిస్తున్నారా? ఇంట్లో తల్లిదండ్రులు నేర్పించాలి. ఇంట్లో తల్లిదండ్రులు నేర్పిస్తేనే పిల్లలకి ఎలా ఉండాలో తెలుస్తుంది. మా పిల్లలకి మంచి గుణం నేర్పిస్తున్నాం అని అంటాం. మనం గుణం ఎప్పుడు నేర్పిస్తాం? పిల్లలతో అక్కడ తల్లిదండ్రులు చూస్తాం. అరే మా నాన్న రాగానే మా అమ్మతో సరదాగా ఉంటాడు. పిల్లలు చెప్పుకుంటారు బయటికి వెళ్ళి, ఏం చేస్తున్నారా మీ అమ్మ నాన్నంటే ఏముంది వాళ్ళిద్దరు నవ్వుకుంటారు మాట్లాడుకుంటారు అనిపించినప్పుడు పిల్లలకి అర్థమైంది, ఆహా ఇలా ఉంటేనే కాపురాలు కట్టబడతాయి, ఇలా ఉంటేనే జీవితాలు బాగుంటాయి అని పిల్లలు అవి చూసి నేర్చుకుంటారు. ఈరోజు సాంప్రదాయాలు పుస్తకాల్లో రాస్తారు, కానీ ఇక్కడ రాముడు సీత అని చెప్తారు. మన భారతదేశంలో రాముడు సీతగా ఉండాలంటారు, కానీ మనం ఉన్నావా? అసలు రాముడు సీత ముందు అసలు బైబిల్లో ఉన్నట్టు ఉన్నావా? మీకు తెలుసా, ఎక్కడైతే ఇంట్లో తల్లిదండ్రులతో ఉంటున్నారు, మామూలుగా బయట ఇప్పుడు నేనైనా పెళ్లి చేసుకుంటే మా అమ్మ ముందే చెప్పేశా నేను, అమ్మ నేను బయట ఉంటానని. బయట పెళ్లి చేసుకుంటే అబ్బాయి తల్లిదండ్రులకు అస్సలు ఉంచకూడదు, పక్కనే ఉంచాలి. ఎందుకంటే వాళ్ళే కనుక్కోవాలి, వాళ్ళే తిట్టుకోవాలి, వాళ్ళే మళ్ళీ కలిసి ఉండాలి. అలాగే పంపిస్తారు. కొంతమంది ఉంటారు. మా పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయికి పిల్లలైతే ఏమన్నారు, నాన్న ఆ పిల్లలు డైపర్ అంటే డైపర్ నువ్వు తీసుకో, నేను తీనన్నారు. నేను తీను డైపర్, నీ డైపర్లు నీ పిల్లోడి డైపర్లు తీయడానికి నేను రాలా. ఎందుకంటే నీ పిల్లోడు నీ డైపర్ వాడిని ఎత్తుకొని ఆడించుకునే నేను ఆడిస్తా. వాడి డైపర్లు తీయాలి, వాళ్ళని ముక్కులు చీవి తీయాలంటే నువ్వే చేసుకో. నీకు మీ అక్కకి మీ చెల్లికి తీట అయిపోయింది నా జీవితం, వీళ్ళకి నువ్వు తీసుకో, నువ్వు నేర్చుకో. నీకు నువ్వు తీయడానికి కూడా నేనేనా? వాళ్ళైతే చెప్పి నేను ఇంటికి రాదా మానేస్తా అన్నాడు. అంటే ఎందుకన్నాడు? నేర్పించడానికి. కానీ మన పిల్లోడు కూర్చొని ఏడవంగానే మనం ఇచ్చేస్తాం. ఏడిస్తే ఏడవనండి, ఎంతసేపు ఏడుస్తాడు?
వాళ్ళకి అది ముద్దు అని తెలిసినాక ఏడవనివ్వండి. కానీ మనం ఏడవగానే వస్తుంది. ఈ రోజు ఏడుస్తాం, రేపు 20 సంవత్సరాల తర్వాత మనం ఏడుస్తాం. ఎందుకంటే అమ్మా ఆ రోజు ఆ చాక్లెట్ ఇవ్వకపోయి ఉంటే ఈ రోజు ఇవ్వాల్సి వచ్చేది కాదు. వాళ్ళు ఏదైనా అడగండి, ఆ రోజు ఇవ్వాల్సి వచ్చేది కాదు. కానీ ఆ రోజు మీరు బ్రతికించారు చూసారా, అయ్యా బాబు పుచ్చి అని, ఈ రోజు కూడా అదే జరగాల్సి వచ్చింది. ఈ రోజు మీరు ఏడ్చినా ఉపయోగం లేదు, తప్పు మీదే, తప్పు మీదే. మీరు అంత ప్రేమ చూపించాలి, బాధ్యత చూపించాలి, కోపం చూపించాలి, ప్రేమ చూపించాలి. ఆ కోపం చూపించడం, మా నాన్న నా మీద కోపడ్డా అంటే నిజం, మమ్మ నా మీద కోపడిందంటే నిజం వినిపించాలి. చిన్న చిన్న వాడికి చూపించకూడదు. ప్రతిసారి పిల్లల్ని తంతానే ఉంటే వాడి దెబ్బలకు అలవాటు పడిపోతాడు, దెబ్బ విలువ తెలియదు. అలాగే మీరు ప్రేమిస్తూ ఉంటే వాళ్ళకి ఆ విలువ తెలియదు చివరి ఆ రోజుకి. ఎందుకు చెప్పనా, 20 ఏళ్ళ తర్వాత పిల్లలకి తేడా తెలియదు. మీరు చాక్లెట్ ఇచ్చిన 15 నెలలకి చాక్లెట్ ఇచ్చినా తేడా తెలియదు, 20 సంవత్సరాలు వాళ్ళకి కావాల్సింది ఇవ్వకపోయినా తేడా తెలియదు. ఆ రోజు మీరు బాధపడతారు. వేసుకోవచ్చు చూడండి, ఎంత బాధైనా నిజం చెప్తూ ఉన్నారా? పాస్టర్ గారు, అయ్యగారు ఎంత బాధ వచ్చినా చెప్పని ఉన్నారా? వాక్యం ఇలాగే ఉండాలి అని చెప్పని ఉన్నారా? ఎందుకు? మీరు చర్చికి వస్తే రండి, లేకపోతే లేదు. 2 వచ్చినా పర్లేదు సంఘానికి, కానీ బయట ప్రకారంగా రండి. 4 వచ్చినా పర్లేదు. మీరు 40 మంది వచ్చి చర్చి మొత్తం ఉండడానికి వేసుకోండి. ఇంతమంది 40 మంది చర్చికి వచ్చారని పాస్టర్ గారు చెప్పలు పడతారేమో. అయ్యో పాస్టర్ గారి సంఘానికి 200 వస్తున్నారు, 300 వస్తున్నారని పాస్టర్ గారు చూసి చెప్పలు పడతారు. కానీ యేసుప్రభు కట్టారు కదా చెప్పట్లు. 4 వచ్చినా పర్లేదు సంఘానికి, కానీ బైబిల్ ప్రకారంగా రండి. 300 వస్తున్నారు, కష్టం. యేసు ప్రభువులు ఇంటి ద్వారా చాలా కష్టం. నడవాలి. ఏం చేస్తాం? బాప్తిజాలు తీసుకున్నారుగా, ఇక మనం ఏం చేయలేం. మీరు బాప్తిజాలు తీసుకున్నారు కాబట్టి ఇంటి ద్వారా వెళ్ళాలి, విషయాలను కనపడలో వెళ్ళాలి. ఇంటి ద్వారాలో మనం ఏం చేయలేం. కానీ బైబిల్లో ఇక్కడ దావీదు తప్పు చేశాడు, విశాలంగా ఉంది కాబట్టి. కానీ దానికి తగ్గట్టు కుటుంబాన్ని చెదరగొట్టుకున్నాడు. మనం చేసే నిర్ణయాలు కుటుంబాన్ని చెదరగొడతాయి. కష్టపడి కట్టుకుని కుటుంబం ఒక్క ఆలోచన వల్ల మొత్తం పోయింది. కానీ యోసేపు పోగొట్టుకున్నాడు. అట్లాగా యోసేపు తేడా అదే. యోసేపుకి అవకాశం ఉంది, దావీదుకి యోసేపుకి రాజు అయ్యే అవకాశం ఉంది, కానీ దావీదుకి రాజు అయ్యే అవకాశం వచ్చింది. ఇక్కడ మన పరిస్థితి, మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడ కూర్చొని మనకు అవకాశం ఉంది కదా అని తప్పులు చేయకూడదు. రాజు అయినా కాబట్టి నేను ఎవరు వేసినా ఏం చేసినా సరిపోయింది అనుకుంటే చివరికి రాజుగా ఉన్నాడు. కానీ రాజ్యం ఉందా? భర్తగా ఉంటారు, కుటుంబం ఉంటుందా? భార్యగా ఉంటారు, కుటుంబం ఉంటుందా? కుటుంబం సరిగ్గా లేనప్పుడు ఇంట్లో భార్య, భర్త, అమ్మ, నాన్నని పిలుచుకోవడం వ్యర్థం. అందుకనే మన తెలుగులో సామెత ఉంటుంది, ఇల్లు గెలిచి రచ్చ గెలమన్నారు. ముందు మనం రచ్చ గెలుస్తాం, కానీ ఇల్లు గెలవడం. ఎందుకంటే మన మనస్తత్వాలు సరిగ్గా ఉండవు, ఇంట్లో ఉన్న మనస్తత్వాలు సరిగ్గా ఉండవు, ఒక తల్లి కడుపున వాళ్ళే మనస్తత్వాలు సరిగ్గా ఉండవు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన వేరుగా ఉంటాయి, మన ఆలోచన వేరుగా ఉంటాయి. అలాగా మనం ముందు ఇంట్లో అర్థం చేసుకోవాలి. బైబిల్లో చదివి భార్య చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 చూడండి. భార్యాభర్తల గురించి దేవుడు ఎక్కువ ఎందుకు చెప్తాడంటే, మన సంఘం ఆయన పెళ్లి కుమారుడు, మన కుమార్తె అంటాం. ఈరోజు భార్యాభర్తలు అనుబంధం సరిగ్గా లేకుండా మీరు సంఘాన్ని ప్రేమించలేరు. ఎలా ప్రేమిస్తారు? అనుబంధం ఎలా ఉంటుంది? ఇప్పుడు భార్య, ఇప్పుడు చూడండి, ఆయన ప్రవక్త పేరు ఏంటి? హానోక ఏం పేరు ప్రవక్త పేరు? ఆయన ఒక వ్యభిచారిణిని వాళ్ళ భార్య చేస్తూనే ఉంటుంది. హోషేయ ఎలా ప్రేమించాడు? అలా ప్రేమించగలిగాడు. ఇప్పుడు ఒక భర్త ఇంటికి తాగొస్తే, ఒక భర్త తప్పు చేసి ఇంటికి వస్తే భార్య తంతారు, అరుస్తారు, ఇంట్లో బయటికి నెడతారు. కానీ అదే కొడుకు తప్పు చేస్తే పుచ్చగిస్తారు, రాలిస్తారు. మరి భర్తకి కొడుక్కి తేడా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆ భర్త ఇంటికి వస్తాడు, తాగి ఇబ్బంది వస్తాడు, భర్త నాకు తిరుగుస్తాం, విసిగిస్తాం, అన్ని చేస్తాం. కానీ కొడుకు అనే తప్పు చేస్తే
పర్లేదులే అంటాం. ఏంటి తేడా? కొడుకనా? భర్త లేకుండా కొడుకు వచ్చాడా? కొడుకు అనా ప్రేమ? రేపు అందుకనే కదా భార్య భర్తలు సంబంధించి ఈ రోజు భర్త బయటికి వెళ్తున్నాడంటే ఇంట్లో భార్య ఎలా ఉంది అది చూసుకోవాలి. ఇప్పుడు భర్తలు కూడా ఉన్నారు, ఇంటికి వస్తాం అంటే ఇక్కడ ఏంటంటే సహాయం తీసుకో. అరే నా భార్య పొద్దు నుండి సాయంత్రం పని చేస్తానే ఉంది, సరే వెళ్ళి అంటుతావునో అంటుతావు చేయరా ఆడంగోడు వాడి ముందు అమ్మ చరిద్ది. నువ్వు ఆడంగోడువా? అమ్మ అడిగితే మాట నీ భార్యకి సహాయం చేస్తున్నావు, పొంగు పట్టుకుని తిరుగుతావు. మరి ఎందుకు పెళ్లి చేస్తావు? పొంగు పట్టుకోకుండా తిరగడానికి ఎందుకు పెళ్లి చేసావు? ఇంకా ఇప్పుడు భర్త కొంగు పట్టుకుని తిరుగుతాడు, అందుకనే ఆ భార్య అయింది. పెళ్లి చేస్తాం అంటే ఎలా అంటే మన వైపు భార్య ఇంటికి వచ్చిందంటే ఇక కూలి పనికి పని మనిషికి వచ్చినట్టే. భర్త ఇంటికి వచ్చాడు అంటే ఇక నీ డబ్బులు తెచ్చి ఒక విషయంలో వస్తాం. రాగాలి ఇంటికి రాలే, ఇంటికి భర్త రాగాలి ఓకే చికెన్ కొనేసి అయ్యా మరి నెక్లెస్ కొన్నారంట, మరి అది బంగారుది, మరి నువ్వు కూడా కొంచెం నెలకొచ్చి ఇంత అనగానే మనసులో ఉన్న మనశ్శాంతి పోయిద్ది, అన్ని పోయి ఏంట్రా ఇది బయట అసలే ఇన్ని సులువుతో వస్తున్నాను జేబులో తప్పున్నాడు. అందుకని ఒక సామెత, మమ్మ ఎప్పుడు ఈ సామెత ఆంటీ గారు కూడా ఏ సామెత, అయ్యా అమ్మ కడుపులో వస్తుంది భార్య, కానీ అదే భార్య అమ్మైనప్పుడు కడుపులో వస్తుంది. ఎందుకంటే పరిస్థితులు. ఇంటికి భర్త వచ్చినప్పుడు ఇంట్లో భార్య ఉన్నప్పుడు సగం పంచుకోవాలి. అరే మా ఆవిడ ఇలా చేస్తుంది, ఇంట్లో నుండి సాయంగా పని చేస్తానే ఉంటారు, కానీ ఇంటికి రావాలి మళ్ళీ భార్య అన్నాడు, భర్త ఉండడానికి లేదు, భర్త అంటుతా ఉండడానికి లేదు. అంటే మనకి అది నామోషి. మనం భార్య ముందు నామోషి పడితే బయట మనం అందరి ముందు గొప్పగా కనిపిస్తాం, కానీ భార్య ముందు గొప్పగా కనిపించడం. భార్యకి సహాయం చేయలేకపోతే భర్త గొప్పగా కనిపించడు. ఎంతమంది కళ్ళల్లో మనం గొప్పగా కనిపించినా ఒక భార్య కళ్ళలో మనం హీరో కానప్పుడు బయట మనం ఎంత హీరో అయినా ఇంకో హీరోనే. భార్యకి అబ్బాయి మన హీరో, బయట వాళ్ళకి. అలాగే భార్య మనకి ఎలా అన్నాడే అరే నన్ను బాగా చూసుకుంటది అని భర్త కనిపించాలి ఇంటికి వెళ్ళగానే. అలా లేక మన సంఘంలో వస్తున్నాం, అందుకనే చూడండి మొత్తం చూపిస్తాడు దేవుడు. దాంట్లో భార్య భర్తలు సరిగ్గా ఉంటేనే సంఘం చాలా బాగుంటుంది, అలా ఉండాలి అని. హోషేయ ఏం చేశాడు? ఎంత చేసినా ఏడ్చాడు, రోధించాడు. అయ్యా ఏంది నాకు అవసరమా అన్నా, నువ్వు ఏలుకో అన్నాడు. చివరికి వేలం పాటలో కూడా అన్ని సంపాదించినంతా దారపోసి భార్య తెచ్చుకున్నాడు. అలాంటి దేవుడు మనకున్నప్పుడు మనం మాత్రం అలా చేయట్లేదు. కష్టమే, నేను చెప్తున్నాను కష్టమే. ఎందుకంటే మనం మనసులో మన కంటికి ఆకర్షణ చాలా బాగా అనిపిస్తుంది. భర్తకి ఎన్ని ఆకర్షణలు ఉన్నా, భార్యకి ఎన్ని ఆకర్షణలు ఉన్నా, చివరికి భార్య భర్తలే ఉండాలి. సరే నీ భార్య అందంగా లేదా? డాక్టర్ మైల్స్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన పాస్టర్ గారు, ఆఫ్రికన్, ఆయన అంటాడు నీ భార్య అందంగా లేదా? వెళ్ళు నీ భార్య అందంగా తయారు చేయి, నీకు ఎలా కావాలో అలా చూసుకుని, ఎలా కావాలంటే అలా తయారు చేయి. నీ భార్య కాబట్టి అట్లా అని అందంగా ఉందని వేరే వాళ్ళ భార్యను చూడొద్దు, అది పాపం. నీ భార్యను మలుచుకో, నీ భర్తను మలుచుకో. అంతేగాని మా భర్త కన్నా ఆ భర్త అంటే అప్పుడు పెళ్లి చేసుకోకూడదు. నువ్వు అలాంటి వాళ్ళే పెళ్లి చేసుకోవాలి. అమ్మా నాన్న ఇంట్లో పెళ్లి చేశారు కదా అని చేసుకొని మన కాపురాలు చూసుకున్నారనుకోండి, మీతో పోదు కదా. పిల్లలు ఉన్నారు, మరి ఆ పిల్లలు ఏం చేస్తారు? రేపు ఆ పిల్లలు ఏమవ్వాలి అంటే మీరు చేసే తప్పు మీ పిల్లలు చేసి తప్పుకుంటారా? నేను చేసే తప్పు నా పిల్లలు చేసి తప్పుకుంటానా? నేను సిగరెట్ తాగుతాను, నా కొడుకు వచ్చి నా ముందు నాన్న సిగరెట్ తాగుతావు అంటే నాకు సంతోషం ఉంటుందా? నువ్వు తాగకూడదు. అప్పుడు నువ్వు సిగరెట్ తాగుతున్నప్పుడు నీ కొడుకు కూడా తాగుతాడు, నన్ను ఒప్పుకోవాలి. కొడుకునేవో తంతం సిగరెట్ తాగడం, బూతులు తిడితే పిల్లలకి అంతం, ఏదైనా చూస్తే పిల్లలకి అంతం, తాగితే పిల్లలకి అంతం, కానీ మనం మాత్రం చేస్తూ ఉంటాం. ఇది ఎంతవరకు న్యాయం? పౌలు గారు ఏమన్నారు? నేను యేసుప్రభుని పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవండి అంటున్నారు. అవునా?
మరి మిమ్మల్ని పోలి మీ పిల్లలు నడవాలన్నప్పుడు మీ పిల్లల దగ్గర మీరు ఉండాలి కదా. మనం ఇంట్లో తిడతా వరుస్తూ అన్నీ చేస్తాం, కానీ మన పిల్లలకి చేస్తే మాత్రం ఎరా ఎందుకు నువ్వు టీచర్ అలా తిట్టావు, ఎందుకు నువ్వు స్కూల్లో పిల్లలు పిలుస్తారు, అమ్మ ప్రిన్సిపల్ టీచర్ పిలిచి మీ పిల్లలు బూతులు మాట్లాడుతున్నారమ్మా అంటారు. ఎరా నువ్వు బూతులు మాట్లాడతావా అంత అంటాం. కానీ అయ్యే బూతులు వాళ్ళు ఎక్కడ నుండి ఉన్నారు? ఇంట్లో నుండి వింటారు, అమ్మ దగ్గర నుండి ఉంటారు. నేను చాలా మంది పిల్లలు చూశాను, ఇంటికి బాబాయ్ పిన్ని మావి రాగానే అతి ప్రేమ మీద బూతులు నేర్పిస్తారు. వాళ్ళు సరదాగా మాట్లాడితే నవ్వుతారు. అదే మా అమ్మ అయితే ఒక తన్ను దండిద్ది. వాళ్ళు 6 నెలల పిల్లగా దండిద్ది, చూడదు. కానీ మా అమ్మ తండ్రిలో పిల్లలందరూ ఇప్పుడు బాగానే ఉన్నారు. కానీ తల్లికి అది బాధ. కానీ ఇప్పుడు పిల్లలు బూతులు మాట్లాడతారు. ఆ బూతులు ఎక్కడ నేర్చుకున్నారు? గౌరవించట్లా, టీచర్ని గౌరవించట్లా. మొన్న ఒకసారి అన్నాడు, ఇప్పుడు తండ్రిని కొడుకు మాట్లాడుతున్నారు. అరే ఏంట్రా ఆ టీచర్ ఎలా రా అంటే వాడొక పిచ్చోన్నానా అని తిడుతున్నాడు. తండ్రి దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. పిల్లలు మన టీచర్ని ఎందుకు గౌరవిస్తారు? ఉపాధ్యాయులు గౌరవిస్తారా? మనం గౌరవించం, మనం గౌరవంగా మాట్లాడడం. అరే పెదనాడు వచ్చినప్పుడు నుంచోని మనం నేర్పించాం, మనమే నుంచోం, మన అన్నయ్యని మనమే గౌరవించాం. కానీ పిల్లలు ఎలా గౌరవిస్తారు? మనం నేర్పించాలి. ఇప్పటికి కూడా మా ఇంట్లో ఎవరైనా వస్తే ఇంట్లో మా అమ్మతో మాట్లాడడానికి అమ్మని మేము లేచి వెళ్ళిపోయి మా రూమ్ లోకి వెళ్ళిపోతాం. ఎందుకు? నేర్పించింది మా అమ్మ. ఎందుకమ్మా పిల్లలు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే పెద్దలు మాట్లాడుకుని వాళ్ళు ఉండకూడదు. అట్లా మనం నేర్పించాలి. ఉపాధ్యాయులు చెడుతున్నారు, మీ పిల్లలు ఇలా చేస్తున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు? సరే మీరు నేర్చుకున్నారు, ఇంట్లో మీరు బాగు చేస్తున్నారా? చేయట్లా. ఎప్పుడు నేను అడుగుతా, ఎందుకు చెల్లి ఆశ్రయకి అవి పెడతావు? మీ దగ్గర కూడా అడుగుతా, ఏ చాక్లెట్ మీరు పెట్టరా అంటే వద్దు అవి పెడితే చెప్పాడు. అలా తిని మొన్న ఒక అబ్బాయి ఒక చిన్నపిల్లడికి ఆపరేషన్ జరిగి ఇబ్బంది అయింది. అందుకే నాకు ఒకసారి అనిపిస్తుంది, ఈ పెట్టచ్చు కదా పాప, ఆపరేషన్ చాక్లెట్ బిస్కెట్లు మళ్ళీ చిప్స్ కదా అనిపించదు కదా. ఎందుకంటే ఇప్పుడే వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళు ఈ అయ్యగారు కూడా అన్నారు ఏమనంటే, అలవాటు చేస్తే వాళ్ళు ఆ రుచి మీద అదే తినాలనుకుంటారు అన్నం తింటూ. కరెక్టే కదా, కష్టమే, కానీ నేర్పిస్తే ఆరోగ్యం వస్తుంది. అలాగే మన జీవితాల్లో కూడా ఆరోగ్యం, మన జీవితం, మీ బంధాలు ఆరోగ్యం. కాబట్టి దేవుడితో బంధం అందరూ చూడండి, దేవుడు ఏమంటాడంటే నువ్వు బల్లారాధన తీసుకునేటప్పుడు ఆ క్షణంలో మీ తమ్ముడి మీద కోపం నువ్వు అక్కడికి వెళ్ళి అంటాడు. బల్లారాధన తీసుకోవడం గొప్ప విషయం కాదు. ఆ బల్లారాధన మనం మనస్ఫూర్తిగా ఏ గ్రడ్జెస్ ఏ కక్షలు లేకుండా ద్వేషాలు లేకుండా తీసుకోవాలి. అది ముఖ్యం. మనకి తమ్ముళ్ళే మనం క్షమించలేం, మన వాళ్ళనే మనం క్షమించలేం. కానీ దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతాం. అనుకుంటాడు దేవుడు, నీకు క్షమాపణ వచ్చిందని మీరు అనుకుంటారు, కానీ నిజంగా దేవుడు ఇచ్చినట్టే క్షమాపణ. భర్త భార్య సరిగ్గా ఉండరు, కానీ ఇక్కడికి వచ్చి మాత్రం బాగా కూర్చుంటారు, ఇంట్లో సరిగ్గా. నిజంగా దేవుడు ఒప్పుకుంటాడు ఆ బంధాన్ని? ముందు మన జీవితం. దేవుడు ఈ బైబిల్లో అన్నీ రాశాడు, అవన్నీ చేస్తే మనకి మంచిదని రాశాడు. మంచిగా ఉంటే మంచులు అంటారు, చెడ్డగా ఉంటే నరహత్య చేయకూడదు అన్నారు. ఎందుకు? నరహత్య చేస్తే దేవుడికి ఏమైనా తప్పలేదనా? నరహత్య చేస్తే మనకి పాపం, శిక్ష. అందుకనే కదా కయ్యుంది ఏమిటి చంపాడుగా, కయ్యూను రక్తం అంటుకుందిగా. పాపం అనే పదం అక్కడే మొదలైంది. చంపాడు అంటే మన కోపం చంపుతుంది, రక్తం అంటుకుంటుంది. అది ఎలాంటి రక్తం అంటుకుంటుంది చూడండి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. బైబిల్లో దేవుడు ప్రతి ఒక్కటి అక్షరం రాశాడు. దీనిలో తీసేమని చెప్పలా, ఇంకా యాడ్ చేశాడు. ఎందుకంటే మన జీవితాలు బాగుండాలని. భార్యాభర్తలు ఎంత బాగుంటే, చెప్తున్నాను ఎంత బాగుంటే, నేను చూసిన వారు చెప్తున్నా, ఎంత బాగుంటే సంఘం అంత బాగుంటుంది, పిల్లల కుటుంబాలు అంత బాగుంటాయి. ఈ రోజు పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలు చర్చికి వస్తున్నారు. దేవుడు ఆశయ తల్లికి వందనాలు చెప్పమంటే వందనాలు చెప్తారు. మీరు ప్రార్థన చేసి అల్లే చెప్తుంది, ఆరాధన చేస్తుంది. ఆ ఉండి ఈ అని చెప్పేసి ఆరాధన చేస్తుంది. నేర్పిస్తున్నారుగా, అవునా? మనం నేర్పించేదే పిల్లలు వస్తుంది. మన దగ్గర చూసి నేర్చుకుందే పిల్లలు నేర్చుకుంటారు.
ఇంక వేరే చోట నేర్చుకోండి ముందు. అందుకని మనం అంటాం ముందుగా ఉపాధ్యాయులు ఎవరి ఇంట్లో తల్లి తండ్రి వీళ్ళిద్దరు తర్వాతే నేర్పించాలి. ఇంట్లోకి అమ్మాయి ఏడ్చుకుంటూ అత్తాడింటికి వెళ్ళిపోయిందంటే అత్తయ్య చెప్పాలి, అమ్మా నువ్వు ఇలా రాకూడదు, కష్టమైనా నష్టమైనా నీ భర్తతో ఉన్నాను, వాడే వస్తాడు ఇంట్లోకి వచ్చి కోరుకోరన్నా ఆట మాసం తీసుకురానా అని అంటారు. వెళ్తారా భార్య భర్త దగ్గరికి? వెళ్తారా? ఎందుకు వెళ్తారండి? అత్తయ్య ప్రశాంతంగా అమ్మ కూర్చోబెట్టి అన్ని కూర్చోబెట్టి నేర్పుతుంటే ఇంట్లో భర్త ఏమో భార్య కోసం వస్తాడు, భర్త వెళ్తాడు, ఏరా నువ్వే వెళ్ళాలా ప్రతిసారి? ఎందుకు నువ్వే వెళ్ళాలా, వాళ్ళు రారా? ఇక ఇక్కడే మనమే ఆపుతున్నాం. వెళ్ళాలండి. మీ భార్య దగ్గర మీరు దిగజారిపోతే ఎవరు దిగజారుతారు? భర్త దగ్గర మీరు తగ్గించుకోతే ఎవరు తగ్గించుకుంటారు? ఇవన్నీ మనం సరిగ్గా చేయకుండా పిల్లలు మంచిగా ఎదగాలంటే అస్సలు ఎదగరు. లేదు, పిల్లలు అస్సలు ఎదగరు. ఈ రోజు మా నాన్న మమ్మల్ని వదిలేసి 25 సంవత్సరాలైనా ఈ రోజు మా జీవితాలు ఎందుకు బాగున్నాయి అంటే ఏం చేసాం, మా అమ్మ మా నాన్న గురించి తప్పుగా చెప్పాను. ఇప్పుడు కూడా 10 సంవత్సరాల తర్వాత మా నాన్నని కలిసాను నేను మొన్న ఒక వారం. మీ అయ్యగారు కూడా ఉన్నారు. కలిసిన తర్వాత మా అమ్మాయి ఫోన్ చేసి, ఎరా నువ్వు ఇంత ఎత్తేయవు కదా, ఇంత బాగున్నావు కదా, ఒకసారి నాన్నకి ఫోన్ చేయంటే ఎందుకంటే లేదు మా నాన్న ఫోన్ చేయి, మీ నాన్న చూస్తాడు కదా అంది. అదే మామూలుగా అవసరమా మీ నాన్న ఫోన్ చేయడం అన్నట్టయితే నేను చేసేవాడిని కాదు కదా. చేసింది ఎందుకు చేసి చెప్పండి, నేను చేశాను. మా నాన్నని పెట్టుకోగానే ఏడుపు వచ్చేసింది నాకు. అంటే చాలా వరకు ఎప్పుడు ఆ స్పర్శ నాకు తగలేదు కదా, ఏడుపు వచ్చేసింది. ఆయన వాడేసుకున్నాడు, ఆయన ఇచ్చాడు. నాకు ఇంకా అనిపించింది, ఎందుకంటే మన ఇంట్లో నేర్పించేదే మనకి తెలుస్తుంది బయట. ఏ రోజు మా అమ్మ మా నాన్న గురించి తప్పుగా చెప్పలా, బాధపడింది, తప్పుగా చెప్పలా. మా నాన్న తప్పుగా చెప్పాడు, బాధపడలా. తేడా ఉంది. ఈ రోజు నేను మా అమ్మ దగ్గర పెరిగాను కాబట్టి ఈ రోజు నేను నించొని వాక్యం చెప్పగలుగుతున్నాను. మా అమ్మ దగ్గర పెరిగాను కాబట్టి నేను ఇంత ఎత్తు అవ్వగలిగి మంచి గుణంతో ఉండగలిగా. మా నాన్న దగ్గర ఉన్నట్టయితే డబ్బు పెరిగేవాడిని, గుణంలో పెరిగేవాడిని కాదు. తేడా ఉంది. మనం ఎలా పెంచుతున్నాం తేడా ఉంది. మనం పెంచే విధంలోనే పిల్లలు పెరుగుతాం, మనం ఉండే విధంలోనే. ఈ రోజు ముసలోళ్ళు అయినప్పుడు ఎందుకు పిల్లలు తల్లిదండ్రులు వదిలేస్తున్నారు చాలా వరకు చూశాను నేను. ఎందుకంటే పిల్లల్ని విసిగిస్తారు, చాలా విసిగిస్తారు. నువ్వు ఇదే చెయ్యాలి, ఇలాగే ఉండాలి, ఇదే పాటించాలని. వాళ్ళ ఇష్టాలకి ఏమి ఉండదు. అప్పుడు పిల్లలు చూసి వాళ్ళ వయసు అయినప్పుడు మన వయసు మళ్ళుతాం, వాళ్ళ వయసు పెరుగుతుంది. ఆ రోజు వాళ్ళు మనం చూడాలప్పుడు ప్రేమగా చూస్తున్నారా, భోజనం సరే తిను అని ఇలా అన్నం కొని ఇసిరేస్తారు. మనం ఏం చేయలేం, పుట్టినోళ్ళు అయిపోయాం కదా, ఏం చేయలేం. అదే ఈ రోజు మన పిల్లల్ని గౌరవించాలి, పిల్లల్ని అర్థం చేసుకోవాలి, అప్పుడే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఈ రోజు సంఘం అందుకని భార్య భర్తల అనుబంధం ఎంత బాగుంటే సంఘం అంత అభివృద్ధి చెందింది. అప్పుడు పిల్లలు నేర్చుకుని పిల్లలు తరతరాలు పెరుగుతాయి. పాత రోజులకి మీ తేడా చెప్పిన, పాత రోజుల్లో ఏసన్న గారు దేవదాసయ్య గారు ఆ టైంలో ఏంటో చెప్పిన, కుటుంబాలకి ఎలాగ పెరగాలి, ఎలా పెంచాలి అని నేర్పించారు. కానీ ఇప్పుడు వాక్యం ఒక్కడే చెప్తున్నాం, కొన్ని సంఘాలను వదిలేస్తున్నారు, నేర్పించట్లా. కానీ ఆ దేవదాసయ్య గారు, ఏసన్న గారు ఇలా పెద్దగా మళ్ళీ ఆయన ఇంకా భక్త సింగ్ గారు, సాధు సింగ్ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు నేర్పించారు. పిల్లల్ని వాళ్ళు కూడా కూర్చోబెట్టి అమ్మాయి ఇలా పెంచాలి అని మందలించారు. అమ్మమ్మలు చాలా మంది ఉన్నారు మీ కాలంలో, మందలించారు. కావాలంటే కొట్టేవాళ్ళు కూడా పాస్టర్లు. ఇప్పుడు పాస్టర్ గారు కొట్టాల్సిన అవసరంలా, ఏమ్మా అలా వేసుకొచ్చేయండి బట్టలు, ఇలా వేసుకొచ్చేయండి అంటే సర్లే ఏం తెచ్చింది రేపు కానీ వెళ్ళిపోతున్నారు. వెంటల్లా కొట్టేవాళ్ళు కూడా. పెంతుకోసలో మమ్మ ఉన్నప్పుడు ఆ దావీదయ్య గారు ఆయన ఉన్నప్పుడు కొట్టేవాళ్ళు, ఆయన కొట్టాడు, మమ్మల్ని కూడా కొట్టాడు. అక్కడ జయరాజు గారు చేస్తున్నారు, ఆయన కూడా కొట్టాడు. ఎందుకంటే ఆయన కొట్టడం వల్ల ఇప్పుడు ఆయన పాస్టర్ అయి కూర్చున్నాడు. అలా మందలించారు. కానీ ఇప్పుడు అలా మందలిస్తున్నారా? అసలు మానేట్టు ఉంటుందా? మనం ఇలా ఉండాలని చెప్పి ఊరుతాం. మందలించడం, వాక్యం విని వాక్యానికి మందలింపబడని వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఎదగరండి. యేసు ప్రభు కూడా మందలించాడు. తీసుకోగలగాలి. తీసుకోలేనప్పుడు ఏదో ఆదివారం మన క్రైస్తవుగా పుట్టాం కాబట్టి సంఘానికి వద్దాం, ప్రార్థన చేద్దాం, చందా వేద్దాం. మీరు ఎంత చందా వేసినా దేవుడు చూడడు. మీరు 2 రూపాయలు వేసినా పర్లేదు, అసలు వేయకపోయినా పర్లేదు, 1000 రూపాయలు వేసినా పర్లేదు.
కానీ మన జీవితం ఎలా ఉందో దేవుడు చూస్తాడు. అంతేగాని ఈరోజు మీరు సరిగ్గా లేకుండా మన పిల్లలు సరిగ్గా ఉండాలి. మందలోకి ఇప్పుడు ఒక మాట తీసుకున్నాయి, పాస్టర్ గారు ఏంటి ఊరికి తిడుతున్నారంటే ఎవరి కోసం తిడతారు? ఇప్పుడు ఆయన వయసును బట్టి మనం గౌరవించట్లా, ఆయన పరిస్థితిని, ఆయన పాస్టర్ గారు బట్టి మనం గౌరవిస్తున్నాం. అవునా? ఎందుకంటే ఆయన చెప్పే వాక్యం దేవుడి గురించి కాబట్టి. ఈరోజు చూడండి, వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయదు, ఇవన్నీ ఎందుకంటే మన మంచి కోసం, మనం మంచి కోసం కాబట్టే దేవుడు ఇవన్నీ చేయమన్నాడు. మరి మన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ రోజు ఒకవేళ మీ అనుబంధం దాన్ని సరిగ్గా లేకపోతే మార్చుకోండి. ప్రతి ఆదివారం వాక్యం విని ఇంటికి వెళ్ళి మార్పు రానప్పుడు, పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువు రాను ఏం చదివావురా అని అంటాం, ఏం నేర్చుకున్నావురా అంటాం, హోంవర్క్ ఏం చేసావని అడుగుతాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, సంఘం విన్న తర్వాత నేను ఏం చేశాను, ఏం విన్నాను అని అడిగేవాళ్ళు ఇంట్లో లేరు. ముందు పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏం చదివారా, ఎగ్జామ్స్ ఉన్నాయి, సరిగ్గా చదువు. ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఇంకో ఎగ్జామ్ లో పాస్ అవుతాడు. కానీ జీవితం ఇప్పుడు ఫెయిల్ అయితే ఇంకో జీవితం ఉందా మనకి? ఇంకో పుట్టుకుందా? ఇంటికి వెళ్ళగానే అడిగేవాళ్ళు లేరు. మళ్ళీ అడగాలంటే ఆదివారమే అడగాలి, లేకపోతే మీ కృతజ్ఞత కొడుకు పెట్టుకున్నప్పుడే అడగాలి. మళ్ళీ అడిగేవాళ్ళు ఉన్నారా? రాగానే అమ్మా ఏం చేస్తున్నావు, నీకు ఆదివారం వాక్యం చెప్పాగా, నువ్వేం మారావు అని అడిగేవాళ్ళు ఉన్నారా? కోపాలు వచ్చేస్తాయి. అలాంటప్పుడు మీ పిల్లలు చెప్పబాకండి, ఎలా చదవండి అని చెప్పబాకండి. మనం నేర్చుకోలేనప్పుడు వాళ్ళకి నేర్పించబోతుంది. వాళ్ళు బాగా బతకాలని అనుకున్నామంటే ఆ బతుకాలను మీరు కూడా మంచిగా ఉండాలని అనుకోవాలి. సో మీరు చూడండి, వాక్యం నేర్చుకున్నాం, ఇంటికి వెళ్ళినాం, ఏం నేర్చుకున్నాం? ప్రతి వారం వాక్యం వాళ్ళని తీసుకున్నాం. కానీ మార్మల్స్ అంటాం, మార్పు చెందాలి. ఓకే, ఈ వారం ఇది నేర్చుకున్నాం. ఒకవేళ ఇంటికి లేకపోతే వెళ్ళండి. భార్యకి కాళ్ళు నొప్పి పెడితే కాళ్ళు నొప్పుతుంది, అది నామూషి కాదు. భర్తకి కాళ్ళు నొప్పి పెడితే భర్త కాళ్ళు నొప్పుతుంది. మీరు మీ మగతనం ఉందనో లేకపోతే మీరు భర్తన కాదు, భర్తని ప్రేమ. అదే భార్య భర్తకు ఎలా చేస్తుందో భర్త భార్యకు ఎలా చేయండి. ఆ ఇద్దరు వల్లే కుటుంబం నిలబడుతుంది. అంతేగాని నామూషి పడదు. బయట జనాలు అందరూ చూస్తారు, అందరూ తిడతారు, కానీ వాళ్ళెవ్వరు మీ జీవితాన్ని కట్టరు, వాళ్ళెవ్వరు మీ కుటుంబాన్ని కట్టరు. వాళ్ళందరూ చూసి ఏమంటారు, ఎందుకురా అలా అంటారు. కష్టం వచ్చినప్పుడు ఇంటికి వస్తారా? గొడవ వచ్చినప్పుడు ఇంటికి వస్తారా? మనమే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, మనమే కోర్టుల చుట్టూ తిరగాలి, ఎవ్వరు రారు. ఆ రోజు గుర్తొస్తాడు, నా భర్తని నేను ఇంటికి ఇలా ఇబ్బంది పెట్టాను అని. ఆ రోజు అనిపిస్తుంది, నా భార్యని నేను ఇంటికి ఇలా కష్టపెట్టాను. ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈ రోజు మొదలు పెట్టండి. చూసుకోండి, మీరు చూడండి, ఒక నెల భార్య భర్తలు ఇలా ప్రేమను పంచుకొని, ఆ పనిని పంచుకొని ఇలాగా ఉండటం వల్ల చూడండి, ఆ నెల రోజుల్లో మీ కుటుంబం ఎలా మారిద్దో, మీ పరిస్థితులు మారితే మీరు ఉండే విధానం మారుతుంది, జనాలు చూసే విధానం మారుతుంది. జనాల కోసం మీరు అలా ఉండొద్దు, మీకోసం ఉండండి. జనాలు వస్తారు పోతారు. ఈ రోజు మీ ఇంటికి ఉన్నారు, రేపు ఆ ఇంటికి 2 నెలలు ఉంటుంది. కానీ మీ భార్య మీ భర్త మీరు మాత్రం ఖచ్చితంగా ఉండండి. అలా కొన్ని నెల రోజులు చేయండి. మీ జీవితం నిజంగా మారకపోతే, మీ ప్రేమ మీ పిల్లల తక్కువ కూడా మారిపోతే వస్తుంది. మనం ఎలా ఉంటామో, మనం ఏం చెప్తామో అదే కోసం, మనం ఇంట్లో ఏం చెప్తామో మన పిల్లలు అదే కోస్తాము, వాళ్ళ పిల్లలు అదే కోస్తారు. ఈ రోజు నేను బాగా ఉండి నా భార్యని నేను బాగా చూస్తున్నాను అంటే నా పిల్లలు నేర్చుకొని వాళ్ళు ఇంకా బాగుంటారు, వాళ్ళ పిల్లలు ఇంకా బాగుంటారు. సో నేను వాళ్ళకి ఒక ఉదాహరణగా మారుతున్నా. ఇప్పుడు నేను కూడా మా నాన్న వదిలేసినట్టు మా అమ్మ వదిలేసాను కొన్ని, రేపు నా కొడుకు కూడా వదిలేస్తాడు, వాళ్ళ కొడుకు వదిలేస్తాడు. ఏమైంది, కుటుంబాలు వెళ్ళిపోతాయి. మనం నేర్పించేది తరాలు నిలబడితే, మనం నేర్పించేది తరాలు చనిపోతుంది. అందుకని శాపమైనా దీవెనైనా, శాపం 7 తరాలు ఉంటుంది, కానీ దీవెన 10 తరాలు ఉండొచ్చు, కానీ 1 తరం ఉండొచ్చు. ప్రతి రోజు నేర్పిస్తా ఉండాలి దీవెన. ఇది చేయకూడదు, ఇది చేయాలి. మనం నేర్పిస్తేనే నైతిక విలువలు నేర్పించాలి. ఇంట్లో నైతిక విలువలు లేనప్పుడు మనం ఎన్ని చదువులు చదివినా ఉపయోగం ఉండదు. అందరికీ